ఇది నిమిషాల మీదన వార్త స్ప్రెడ్ అవుతుంది. ఆ పైన భయపెట్టేటటువంటి సంఘటనలతో మీడియాని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇవాళ TV9 వాళ్ళనే కంగారు పెట్టేసినటువంటి ఉదంతం ఏంటంటే కేఈ ప్రభాకర్ కాల్పులు జరిపాడు ఓ రియల్ ఎస్టేట్ వివాదం అని బ్రేకింగ్ వేసి ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి జిల్లా రిపోర్టర్ల మీద ప్రెషర్ తీసుకొచ్చారు. అబ్బాయి అసలు కాల్పులు జరపలేదు, ఇదేదో 25వ తారీఖు పెట్టుకున్నటువంటి కేసు, అది అల్లుడికి బావుకి సంబంధించినటువంటి వివాదం అని చెప్పారు. వెంటనే వార్త మారిపోయింది. సీన్ కట్ చేస్తే కాల్పులు జరిపిన మాట వాస్తవం. ఏదైతే కేఈ ప్రభాకర్ కుమార్తెకి వాళ్ళ హస్బెండ్కి అంటే కేఈ ప్రభాకర్ వాళ్ళ అల్లుడికి కుమార్తెకి మధ్యన విభేదాలు వచ్చి విడిపోయి ఎవరికి వాళ్ళు బ్రతకాలనుకుంటూ విడాకుల కోసం సిద్ధమైనటువంటి సందర్భంలో ఏదైతే మణికొండలో ఉన్నటువంటి పంచవటి దగ్గర ఉన్నటువంటి ఒక ఇంటికి సంబంధించి ఆ ఇంటిని తమకిచ్చేయమని తమ కుమార్తెకి ఇచ్చేయమని చెప్పి కేఈ ప్రభాకర్ అడుగుతుంటే దాని నిర్మాణంలో 2 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము, ఆ డబ్బులు ఇచ్చేసేసి ఆ ఇల్లు తీసుకోమని అల్లుడు అభిషేక్ గౌడ్ అంటున్నారట. ఆ నందీశ్వర్ గౌడు పెద్ద ఆయన తెలంగాణలో బాగా పాపులరే. అదే సందర్భంలో ఈయన కేఈ ప్రభాకర్ ఆంధ్ర ప్రాంతంలో పాపులర్, రాయలసీమలో పాపులరే. ఇద్దరు పెద్ద మనుషులే, పెద్ద మనుషుల కొడుకు పెద్ద మనుషుల కూతురే. వాళ్ళిద్దరికి విభేదాలు వచ్చినాయి. అది కూర్చుని చేసుకోవాలి లేదా కోర్టులో సెటిల్ చేసుకోవచ్చు, ఏది ఇద్దరి మధ్యన డైవోర్స్ సందర్భంలో. అలా కాకుండా ఆ ఇంటికి సంబంధించి ఖాళీ చేయాలంటూ అక్కడ ఉన్నటువంటి ఈ ఎవరైతే నందీశ్వర్ గౌడ్ వాళ్ళ స్టాఫ్ మీదన తుపాకీతో కాల్పులకి దిగితే దాంతో ఆగ్రహించినటువంటి వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేసినటువంటి సంఘటన. ఇది కొత్త మలుపులు తిరుగుతున్నటువంటిది. ఆయన నేలకేసి కాల్పులు జరిపాడు మద్యం మత్తులో అన్నటువంటిది నందీశ్వర్ గౌడ్ వాళ్ళ సిబ్బంది చెప్తున్నారు, లేదా అభిషేక్ గౌడ్ వాళ్ళ అబ్బాయి సిబ్బంది చెప్తున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఇది రాయలసీమ కాదు తెలంగాణ, హైదరాబాద్ గుర్తుపెట్టుకోండి, ఇది రాయదుర్గంలో జరిగినటువంటి సంఘటన అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. ఓవరాల్గా కుటుంబాల వివాదం కాస్త పోలీస్ స్టేషన్లు, కాల్పులు, ప్రాంతాల మాటల దాకా వచ్చిందనమాట.